అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. వాతావరణం అనేది చల్లగానే ఉంటుందండి. మబ్బులు పట్టే ఉంటున్నాయన్నమాట. అప్పుడప్పుడు కొంచెం చినుకులు పడుతూనే ఉన్నాయండి. కొంచెం తెరపిచ్చినప్పుడు మాత్రం మన చిలుకలొచ్చేసి మన మన బంధువులున్నారు గదా! మన బంధువులొచ్చేసి తింటున్నాయన్నమాట ధాన్యాన్ని. ఇల్లంతా గూడా చల్లగా ఏకమైపోయిందండి. ఇల్లంతా క్రింద వచ్చేసి మాకు ఫ్లోరింగ్ వచ్చేసేసి గచ్చు గదండీ! సిమెంట్ గచ్చు గదా! అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మొత్తం గూడా చల్లదనం అయిపోయిందండి. చూస్తున్నారా మా వారు ఏం చేస్తున్నారు బ్రేక్‌ఫాస్ట్‌కి? ఇంకేం చేస్తున్నారండి? పునుగులు వేస్తున్నారండి. పునుగులు నేర్పాను గదా ఆల్రెడీ. ఇదిగోండి పునుగులు వేస్తున్నారు. రుచికరంగా, కమ్మగా, అద్భుతంగా తయారు చేస్తున్నారనమాట. రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి ఇవన్నీ మిక్సీ వేసేసి కొంచెం తినే సోడా వేసేసుకొని ఈ విధంగా కలిపి పెడతానండి చక్కగా. బాగా బీట్ చేసేసి మా వారు పునుగులు తయారు చేస్తున్నారనమాట అండి. ఈ పూట మా వారికి ఈ పని అప్పజెప్పాననమాట అండి. ఇంకా ఏంటా పునుగుల దగ్గరికెళ్ళలేదు అనుకుంటున్నారండి. ఈ చల్లదనానికి, ఈ వాతావరణానికి. మా వారు పునుగులు చేస్తున్నారనమాట అండి. ఏస్తున్నారు. చక్కగా 6 ఏళ్ళు గదండీ! మా వారి కుడి చేతికి 6 ఏళ్ళు ఉన్నాయండి. అయినా సరే నిదానంగా నేర్చుకున్నారు చక్కగా. ఇంకా వేస్తున్నారనమాట పునుగులనేవి. గెరిటెతోటి చూసారా చక్కగా హోటల్ స్టైల్ ఎలా తిప్పుతున్నారో వైనంగా పైపైన అలా గుండ్రంగా రావటం కోసమని హోటల్‌లో చూస్తూ ఉంటారు గదా! అలా తిప్పుతున్నారనమాట అండి. చుట్టూ బాల్స్‌లాగా నూనెలో నాట్యం చేస్తున్నాయన్నమాట బంతుల్లాగా పునుగులనేవి. పునుగులైనా, బోండాలైనా ఏదో ఒక పేరు పెట్టుకుందామండి. ఎందుకంటే రాగి పిండి కలపటాన ఆ విధంగా నల్లగా ఉన్నాయండి. ఇదిగోండి అలా బీట్ చేసి చక్కగా ఆయనకు అందిస్తే ఇంకా మనకి పని లేకుండా చక్కగా చేస్తున్నారనమాట అండి. అప్పుడప్పుడు వాళ్ళు సహాయం చేస్తుంటే మనకెంతో సంతోషం, ఆనందం గదండీ! ఇదిగోండి చక్కగా జల్లి గెంట తీసేసుకొని ఆకు గెంటతోటి ఈ విధంగా వేసుకొని చక్కగా తీస్తున్నారు. మనకి ఆడవాళ్ళందరికీ గూడాను ఎప్పుడైనా సరే వాళ్ళు సహాయం జేస్తుంటే మనకెంతో సంతోషం గదండీ! వాళ్ళ చేతులతో వండిన తిండి తినాలన్నా సరే మనకు ఆతృతననమాట. ఎప్పుడు ప్రతిరోజు మనం జేసిన తిండి ఎంజాయ్ జేస్తూ తింటారు గదండీ! అదే వాళ్ళు జేసిన తిండి గూడా మనం ఎంజాయ్ జేయాలి, తినాలనిపిస్తూ ఉంటుంది గదా! మనకి గూడాను. అందుకోసం చెప్పేసి అప్పుడప్పుడు గూడా ఈ విధంగా మగవాళ్ళకి పనులు చెప్తా ఉండాలండి. మన ఆడవాళ్ళం అంతా గూడాను. అప్పుడే మనకి సాటిస్ఫై అయ్యిద్ది. వాళ్ళకి అర్థమవుతూ ఉంటది. కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పునుగులండి. పునుగులైనా, బోండాలైనా అలాగే కొబ్బరి చట్నీతోటి, కారప్పొడితోటి నంచుకొని తినేసేస్తాం అనమాట. చూసారా? ఇదిగోండి చక్కగా నీళ్లు పెట్టుకున్నారు. ఆ గిన్నెకున్న అంచుకున్నదంతా చక్కగా చూపుడు వేలుతోటి ఈ విధంగా సరి చేసుకుంటున్నారనమాట. ఇక నీట్‌గా చక్కగా వేస్తున్నారనమాట. కొంచెం చెయ్యి తడి చేసేసుకొని 6 ఏళ్ళు గదండీ! కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే వేయటం నేర్చుకున్నారు పునుగులనేవి. అదిగోండి. చక్కగా చూసారా? ఎంత వైనంగానే ఎంత మట్టసంగా చేస్తున్నారో. కొంచెం కొంచెంగా జారేడుస్తున్నారు ఈ విధంగా. నాకు కూడా చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నదండి. ఆయన పునుగులేస్తుంటేను. అందుకే నలభీమ పాకం అన్నారు. నలుడు గాని, భీముడు గాని వంటకి వాళ్ళే ప్రముఖులనమాట అండి. వాళ్ళు నలభీమ పాకం అన్నది. మగవాళ్ళే చక్కగా చేస్తారండి బాగాను. ఇంగోండి అంతవరకు చేస్తున్నారు నిదానంగా. మళ్ళా చేత్తో కొంచెం తడిని అలా అద్దుకొని తయారు చేస్తున్నారనమాట. మనకి ఈ వాతావరణం చల్లగా ఉన్నది కదండీ! కూల్‌గా ఉన్నది గదా! అందుకోసం అని చెప్పేసి ఒకరోజు పునుగులు వేస్తున్నాననమాట. మొత్తం గూడా బీట్ చేసేసి పెడితే పిండి ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే ఇది రాగి పిండి గదండీ! అందుకోసం అని చెప్పేసి నల్లగా ఉంటాయన్నమాట. మనం ఆరోగ్యం చూసుకుంటాం గదండీ! నూనె గూడా ఎక్కువ పీలవండి. సో, తినే సోడా గూడా కొంచెం తక్కువే వేస్తాననమాట. పెరుగు వేస్తానండి. అందుకోసం అని చెప్పేసి నూనె గూడా ఎక్కువ పీల్చుకోవు. బావుంటాయనమాట. మృదువుగా ఉంటాయి. వేడి వేడియి తింటే కరకరలాడుతూ ఉంటాయనమాట అండి.
మేమే తినమండి. ఇన్ని చేస్తున్నారు అనుకోకండి. ఇంటి ముందు వెళ్ళే పిల్లలున్నారు గదా! మనకి చాలామంది పిల్లలు వెళ్తూ ఉంటారనమాట. ఆ పిల్లల చేతిలో పెట్టేస్తానండి. తింటూ ఉంటారనమాట సంతోషంగా. మనం తింటమే కదండీ! ఇప్ అమ్మమ్మ వాళ్ళైనా సరే, మరి అమ్మ వాళ్ళైనా సరే అంటారండి, మనం తిన్నది నేల పాలు, ఒకళ్ళకి పెట్టింది మన పాలవుతుంది అని చెప్పి అంటారండి. మన పెద్దల మాటండి అది. మనం తింటే అది నేలపాలైపోతుంది. అది ఒకళ్ళకి పెట్టింది మన పాలైపోతుందంటండి. అలా పెద్దలు చెప్పిన మాట మనం వింటాం గదా చక్కగా. క్లాత్ ఇస్తే చక్కగా చేయి తుడుచుకొని ఇంకా మొత్తం గూడా మళ్ళా తిరిగేస్తున్నారనమాట అండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఈ విధంగాననమాట అండి. ఈరోజు స్పెషల్ అండి. గాయత్రి వీడియో పెట్టేసింది. యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఆ వీడియోని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. చూసి ఆనందించండి. సరేనా? ఫ్రైడ్ రైస్ తయారు చేసింది. తన స్వహస్తాలతోటి చక్కగా తయారు చేసి వీడియో అనేది షూట్ చేసి పంపించిందండి. యాజ్ ఇట్ ఈస్‌గా మీకు కూడా షేర్ చేస్తున్నాననమాట అండి. వీడియో అనేది ఫ్రైడ్ రైస్ చేసిందనమాట తను. ఎగ్ ఫ్రైడ్ రైసు మళ్ళా చికెన్ కూడా వేసేసిందనమాట. బాగున్నది. చక్కగా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పునుగులు చూసారా? వేడివేడిగా ఉన్నాయిలెండి. కాలుతున్నాయి. అలా ఒత్తితే లోపల లొట్టేననమాట చూసారా? అలాగే పైన క్రిస్పీగా కరకరలాడుతూ క్రంచీగా ఉంటున్నాయన్నమాట అండి. అలా అనమాట. కాలిపోతుందండి చేయి పెడితే. రాగి పిండి కదా అందుకోసమని కలర్ అనేది అలా చేంజ్‌గా ఉన్నదండి. గ్యాస్ కొంచెం తగ్గించుకోమంటే తగ్గించుకుంటున్నారనమాట. ఇండాలియన్ బాండీ కదండీ! వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు పునుగులన్నమాట అండి. పునుగులండి. మీరే తయారు చేసుకున్నారుగా, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. కొబ్బరి కారం అండి, కొబ్బరి చట్నీనండి. కొంచెం రంగు మారినండి. రంగు మారినంత వాళ్ళు ఏం కాదులేండి, టేస్ట్ బాగానే ఉంటుంది. అది పిండి కలపడం, రాగి పిండి ఎక్కువ వేసానులే, ఎక్కువ కలిపాను రాగి పిండి అనేది. మెత్తగా బాగున్నాయండి. కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి అదుర్సా హాట్గా వేడిగా బాగున్నాయండి. ఈ క్లైమేట్కి వేడిగా వాతావరణానికి చల్లదనానికి బాగున్నాయండి. 6 ఏళ్ళు అయ్యేసరికేనండి కొంచెం పునుగులు వేయటం కొంచెం తక్కువగా 6 ఏళ్లతోటి వేస్తారనమాట. అందుకోసమే అలా కరుచుకుంటే ఒక్కోసారి. ఓకే, ఎంజాయ్ చేయండి. బాగున్నాయండి, మెత్తగాను దూదుల్లాగా బాగున్నాయి. సాటిస్ఫైగా మీరే తయారు చేసుకున్నారు. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ చేసే పని ఏంటండి, మజ్జిగ తయారు చేస్తున్నానండి. ఎందుకంటే పునుగులు తినేసాం కదా, పొట్టలో హాయిగా చల్లగా ఉంటుందండి. అందుకోసం చెప్పేసి మజ్జిగ తయారు చేస్తున్నాను అనమాట. జీలకొడుతున్నాను. ఇక మనం మా వారికి నాకు మజ్జిగ త్రాగామనుకోండి చల్లగా కూల్గా హాయిగా ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ పునుగులు కానీ దోశలు కానీ ఇలా తిన్నప్పుడు మజ్జిగ త్రాగితే పేగులు అనేవి చల్లగా హాయిగా ఉంటాయండి. త్వరగా జీర్ణం అవుతుందన్నమాట, అరుగుతుందన్నమాట అండి. ఈ మజ్జిగ తయారు చేస్తున్నానండి. ఇక గాయత్రి యూకేలో ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్‌గా వీడియో అనేది షూట్ చేసి పంపించేసిందండి. నేను అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టేశాననమాట. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ నమస్తే అండి. హాయ్ అమ్మ, హాయ్ డాడీ. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంట్లో ఉండే సింపుల్ రెసిపీ అనమాట. ఇంట్లో ఉండే సింపుల్ అంటే ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోయింది. చాలా ఈజీ అనమాట. ఏమన్నా తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఇట్లాగా సింపుల్గా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. నా దగ్గర చికెన్ ఉంది కాబట్టి చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చికెన్ని ఇట్లాగా బ్రెస్ట్ పీస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి మ్యారినేట్ చేసుకొని మొత్తం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ చికెన్ పీస్లు అనమాట.
ఆల్రెడీ ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకొని ఉన్నాను. సో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కింది కడాయిలో. నెక్స్ట్ ఇందులో ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వేసేస్తున్నా డైరెక్ట్గా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఎగ్ వేయంగానే గరిటెతోటి గరగరా తిప్పకుండా కాసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయ్యాక అప్పుడు నెమ్మదిగా పెద్ద పీసెస్లో కట్ చేసుకోవాలి. కాసేపు ఫ్రై అవ్వాలి. కాసేపు ఇట్లా కొంచెంసేపు ఫ్రై అయ్యాక వీటిని కొంచెం పక్కకు జరుపుకొని రిమైనింగ్ ఆయిల్లో నేను గార్లిక్ అనేది చాప్ చేసుకున్నాను ఆల్రెడీ. అవి వేసుకున్నా. చిన్నుల్లిపాయ, గార్లిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రైడ్ రైస్లో వేస్తే కూడా బాగుంటుంది. పంట కింద పడి కొంచెం టేస్టీగా బాగుంటుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు. తర్వాత చికెన్ పీసెస్ వేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిమిరపకాయ, ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. క్యారెట్ కానీ, బీన్స్, బఠానీ అవి ఉంటే వేసుకోవచ్చు. సింపుల్గా అందరి ఇంట్లో ఉండవు కాబట్టి, ఆనియన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి అలా వేస్తున్నాను. చికెన్ కూడా ఉండదు అందరి ఇంట్లో, కాకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవి ఫ్రై అవుతున్న టైంలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్,
కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కొంచెం అన్నీ వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇందులో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలపాలి. మొత్తం ఇలాగా మిక్స్ అయ్యేలా కలపాలి. రైస్లోకి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళేటట్టు. ఇక్కడ నార్మల్ రైస్నే వాడుతున్నాను, సోనా మసూరి రైసే. కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మన దగ్గర సోయా సాస్ ఉంది కాబట్టి వేస్తున్నాను, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సోయా సాస్ అంటే, చిల్లీ సాస్ అంటే వేస్తారు కదా స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్లో. అంతే, అయిపోయింది ఫ్రైడ్ రైస్. సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తో. అంతే, చాలా సింపుల్. ఇది ఫ్రైడ్ రైస్ రెడీ, చికెన్ ఫ్రైడ్ రైస్. చూశారు కదండి, యమ్మీగా రుచిగా కమ్మగా అద్భుతంగా తయారు చేసింది గాయత్రి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. చక్కగా తయారు చేసింది కదండి, చూసారా. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.